ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ అరెస్ట్ నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తునకు మాత్రం సహకరించాల్సిందేనని ప్రభాకర్ రావును జస్టిస్ నాగరత్నంతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సాక్ష్యాలు, ఆధారాలు టాంపర్ చేసినా, సాక్షులను ప్రభావితం చేసినా ముందస్తు బెయిల్ రద్దవుతుందని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని సూచించింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ అరెస్ట్ నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. చెప్పండి మనోజ్. తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఇవాళ గతంలో ఉన్నటువంటి మధ్యంతర బెయిల్ కాస్త ఆయనకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ట్రయల్ కోర్టులో ఆయన పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఆయన విదేశాలకు కూడా వెళ్ళకూడదు. ఇక మరొక వైపు ఆధారాలు అలాగే సాక్షులు కూడా ప్రభావితం చేయరాదనేసి కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆయన అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం వేస్తున్నటువంటి కేసులు ప్రధానంగా ఈయన ప్రభాకర్ రావు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కానీ ఆయన ఇండియాలో లేకపోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఇండియాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అమెరికాలో ఉన్నప్పుడే ఆయన గవర్నమెంట్ కూడా సూచించారు, ఇటు సుప్రీంకోర్టు కూడా సూచించారు, ఏదైతే నేను ఇండియాకు వచ్చి విచారణ ఎదుర్కొంటాను, అటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా నన్ను అరెస్ట్ చేయకూడదు, నా ఆరోగ్యం బాగోలేదు, అటువంటి పరిస్థితుల్లో నన్ను రావాలనుకుంటే నేను ఇండియాకు వచ్చి విచారణను ఎదుర్కొంటాననేసి కూడా ప్రభాకర్ రావు సూచించారు. ఆ సూచన మేరకే ఆయన ప్రధానంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదుల సమక్షంలో అలాగే ఇన్వెస్టిగేషన్ టీం ముందు ఆయన అటెండ్ అయ్యారు. దాదాపుగా అటెండ్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి నిర్ణయాన్ని సూచించింది. ఎటువంటి పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండానే విచారించాలి, విచారించిన తర్వాతనే ఆయనకి సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభాకర్ రావు రెగ్యులర్ బెయిల్ కావాలనేసి కూడా సుప్రీంకోర్టులో కూడా ఆయన తనకు సంబంధించినటువంటి లాయర్ల ద్వారా వేసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా ఆయనకి రెగ్యులర్ బెయిల్ లభించింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన బయట దేశాలకి విదేశాలకు వెళ్ళకూడదు, ఆయన పాస్పోర్ట్ ని కూడా ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలని సూచించింది. మరోవైపు ఇది సంచలనమైనటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి గతంలో ఏదైతే హార్డ్ డిస్క్లతో పాటు అలాగే ఫోన్ ట్యాపింగ్ అలాగే దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఈయన ఎక్కడో వేశారనేసి కూడా ఏదైతే ప్రధానంగా విచారణ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా తెలంగాణలో ఉన్నటువంటి పలువురు రాజకీయ సంబంధించినటువంటి నాయకులు ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ దగ్గర నుంచి అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావు, మరోవైపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా నందినగర్ లో ఆయన నివాసం దగ్గర విచారించారు. మొత్తం ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి డేటా ఆధారంగానే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే అధినేత వరకు విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కీలక డేటాను కూడా రాబట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సమయంలో కీలక దశలో ఉన్నటువంటి సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో ప్రభాకర్ రావుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశమే. మరి ఈయన సాక్షిని ప్రభావితం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆయనకి రెగ్యులర్ బెయిల్ లభించడం మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఈ ఆధారాలు ఏవైతే ప్రధానంగా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితుల్లో కీలక దశలో ఉన్నటువంటి కేసులో ఈయనకి బెయిల్ రావడం కూడా కొంచెం ఊరటనిచ్చేటువంటి అంశమే. మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటికే చాలా
మాజీ మంత్రులతో పాటే అలాగే సిఐలు, ఎస్ఐలు, అలాగే ఈ కేసులో ఉన్నటువంటి పలువురు పోలీసు అధికారులు కూడా ఇప్పటికే బెయిల్ మంజూరు చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం ఎటువైపు మలుపులు తిప్పుతుందో అనేది కూడా వేచి చూసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.